Let's go to the word of God. వాక్యంలోకి వెళ్దాం. Genesis 27:22, ఆదికాండము 27వ అధ్యాయము 22 నుంచి మనము చదువుకుందాం. This is a very important sermon. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉండే వర్తమానాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. So let us study about that. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూసి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏసావు చేతుల వలె రోమము గలవయ్యున్నందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన. జాగ్రత్తగా వినండి. ఐజాక్ started blessing so called Jacob. ఇస్సాకు ఏసావు అనుకొని యాకోబుని దీవిస్తున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంజును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనమునకు నీవు ఏలికవైయుందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువాడు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. 38 కూడా ఒకసారి చూసుకుందాం. లెట్స్ లుక్ ఇంటు యువర్ బైబిల్స్. ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. చాలుమా, ఈరోజు మనము జాగ్రత్తగా గమనించాలి. A blessed man is becoming a cursed man. ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి శాపములోకి వెళ్తున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే a cursed man became a blessed man. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూడగలిగితే అన్నదమ్ములను. ఇస్సాకు ఎవరిని దీవించాడు? మొత్తం యాకోబుని దీవించాడు. 11 రకాల ఆశీర్వాదాలు అన్నీ కూడా యాకోబు మీద ఇస్సాకు పలికేశాడు. He prophesied, he spoke and he released blessing on Jacob. చాలా ఆశీర్వాదాలు పలికేశాడు. మనం జాగ్రత్తగా గమనించాలి. ఏసావు వచ్చి నా మీద ఒక్క దీవెనన్నా పలుకు అన్నప్పుడు ఏమి లేవురా అన్నాడు. నో బ్లెస్సింగ్స్. నేను ఎంతెంత దీవించాలో మొత్తం నేను వాడిని దీవించేశాను రా, నిన్ను దీవించడానికి ఏమీ లేదు అంటున్నాడు ఇస్సాకు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాగా బ్లెస్ అయ్యారు, ఎవరు శపించబడ్డారంటే యాకోబు బాగా దీవించబడ్డాడు,
ఏశావు బాగా శపించబడ్డాడు. జేకబ్ గాట్ బ్లెస్డ్ అండ్ ఈసావ్ గాట్ కర్స్డ్. వీళ్ళిద్దరిని మనం చూసుకుంటే, ఒక వ్యక్తి ఏమో బాగా దీవెనలు పొందుకున్నాడు. హీ రిసీవ్డ్ బ్లెస్సింగ్. ఆయన దీవెనలు పొందించుకున్నాడు. నన్ను దీవించన్నప్పుడు ఆ వ్యక్తి బాగా దీవించాడు యాకోబుని. ఇంకొక వ్యక్తి వచ్చి నాకు కూడా కొన్ని దీవెనలు ఇవ్వంటే ఏమీ లేవు అని చెప్పి శపించడం ప్రారంభించేశాడు. కానీ మనము స్టోరీ ఎండింగ్కి మనము ఈ వాక్యానికి లేదా ఈ వీళ్ళిద్దరి యొక్క లైఫ్ స్టైల్ ఎండింగ్కి మనం చూస్తే ఇద్దరు రివర్స్ అయిపోయారు. యాక్చువల్లీ ఎవరు బ్లెస్ అయ్యారు? యాకోబు బ్లెస్ అయ్యాడు. ఎవరు శపించబడ్డారు? ఏశావు. యాకోబుని ఎలా దీవించాడు అందరూ చూశారు లేదా? గాడ్ బ్లెస్డ్ జేకబ్, ఫాదర్ బ్లెస్డ్ జేకబ్. చాలా మంది జీవితాల్లో మీరు ఎన్నో దీవెనలు ప్రవచనాలు తీసుకుంటున్నారు. You've been taking blessings from your master or from your leader, but why you're not giving output? నిన్ను దేవుడు దీవించిన తర్వాత అవుట్పుట్ ఏది? నీ సేవకుడిని దీవించిన తర్వాత అవుట్పుట్ ఏది? నీ దైవజనుడు, నీ పాస్టర్ గారు నీకు ప్రార్థన చేసిన తర్వాత అవుట్పుట్ ఏది? So think about this when you go home. This man got blessed by his father. ఈ వ్యక్తి తన తండ్రి చేత దీవించబడ్డాడు. వెంటనే బ్లెస్ అవ్వాలి లేదా? పక్క రోజు నుంచి మార్పులు రావాలా? ఈ మొదటి కుమారుడు వచ్చి నన్ను కూడా దీవించు తండ్రి అన్నప్పుడు, నా దగ్గర ఇంకేమీ లేదురా, మొత్తం వాడికి ఇచ్చేసాను. నీకు ఇల్లు ఉండదు, కారు ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, ఏముండవు, పో అని చెప్పి తండ్రి శపించేశాడు. And Jacob got blessed and Esau got cursed. కానీ ఇక్కడ నా టాపిక్ ఏంటంటే ఈరోజు, a blessed man got cursed, a cursed man got blessed. దీవించబడినోడు శపించబడ్డాడు, కానీ శపించబడినోడు దీవించబడ్డాడు. ఎట్లా ఇది, ఏంటి ఫార్ములా ఏంటి అని కొన్ని నెలల బుర్రలు ఒప్పుకున్నా. ఎట్లా అయింది ఇది? ఎట్లా అయింది? ఐ గాట్ ఎ కన్క్లూజన్. హౌ ఎ బ్లెస్డ్ మ్యాన్ బి కర్స్డ్. ఎలా ఒక దీవించబడిన వ్యక్తి శపించబడగలడు? ఎలా ఒక ఆరోగ్యముతో ఉన్న వ్యక్తి అనారోగ్యములోకి వెళ్ళగలడు? ఎలా ఒక సమృద్ధిలో ఉన్న వ్యక్తి అప్పుల్లోకి వెళ్ళగలడు? యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఎన్ని వస్తే అని రాసుకోవచ్చు మీరు. దేవుడి ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబుని బాగా దీవించాడు, గొప్పగా దీవించాడు. నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు. నిన్ను ఎవరు దీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. నిన్ను ఎవరు దూషించుతారో వారు శపించబడతారని ఎన్నో రకాల ఆశీర్వాదాలు యాకోబు మీద రిలీజ్ చేశాడు. కానీ మీరు కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్క ఆశీర్వాదం కూడా పనిచేయలేదు, ఒక్క ఆశీర్వాదం కూడా మేనిఫెస్ట్ అవ్వలేదు. And he received blessing and he got relaxed. ఆశీర్వాదాలు పొందుకున్నాడని అతను రిలాక్స్ అయిపోయాడు. ఎందుకు? ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి శాపంలోకి వెళ్ళిపోయాడు. ఎలా ఒక శపించబడిన వ్యక్తి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయాడు? ఇదే పజిల్, ఇదే వాక్యం, ఇదే ఈ రోజు యొక్క అంశం. Think about this. Maybe you are blessed and why you are receiving curse. మీరు సంఘానికి వస్తున్నారు, దీవించబడుతున్నారు, సేవకుడు ఆల్టర్ మీద నుంచి నీ మీద దీవెనలు పలుకుతున్నాడు. ఎందుకు అది నీ జీవితంలో పనిచేయట్లేదు? ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు యాకోబును దీవించినప్పటికీ యాకోబులో ఆశీర్వాదాలు దెబ్బలు కనిపెట్టలే. ఏంటది? కనిపెట్టలే. యేసు నామములో నువ్వు పాస్ అవుతావు పో అంటే నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నా ప్రవచనంలో తప్పుందా? నువ్వు తీసుకోవడంలో తప్పుందా? ఎక్కడ ప్రాబ్లం? ఇస్సాకేమో బాగా దీవించాడు. అటువంటి ఆశీర్వాదాలు ఎక్కడ లేవు తెలుసా బైబిల్లో? అసలు ఏ తండ్రి కూడా కొడుకుని అంత గొప్పగా దీవించాడు. అంత గొప్పగా దీవించాడు. ఎవరు? ఇస్సాకు యాకోబుని. హి బ్లెస్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఎలా బ్లెస్ చేశాడు తెలుసా? ఎలా బ్లెస్ చేశాడు చెప్పమంటారా?
ఇంకొక ఒక్క ఆశీర్వాదం కూడా తన జోబీలో, పాకెట్లో, బీరువాలో పెట్టుకోకుండా ఆశీర్వాదాలు మొత్తం కట్టగట్టి అతని మీద రిలీజ్ చేసాడు. యేసే వచ్చి ఒక ఆశీర్వాదాన్ని అడిగినప్పుడు ఒక్కటి కూడా లేదురా నా దగ్గర అన్నాడు. మొత్తం వాడికి చేశాడు. మొత్తం వాడికి. ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్లెస్ అయ్యారు? ఎవరు బ్లెస్ అయ్యారు? వాక్యానుసారంగా ఎవరు బ్లెస్ అయ్యి ఉండాలి? యాకోబు బ్లెస్ అయ్యింది. వాక్యానుసారంగా ఏశావు శపించబడి మనందరికీ కనిపిస్తుంది. యాకోబు బాగా బ్లెస్ అయ్యాడు, ఏశావు శపించబడి. కానీ కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూస్తే మొత్తం the movement I or God or I blessed you. దేవుడు కానీ నేను కానీ ఎవరన్నా మీ జీవితంలో మీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా దీవించారా? రిలాక్స్ అయిపోకండి. అబ్బా మా నాన్న కోటీశ్వరుడు, ఇక నేను చదవబడలేదు, ఇక నేను ఉద్యోగం చేయబడలేదు, ఇక నేను పొలాదులు తిరగచ్చు హ్యాపీగా అని ఎప్పుడైతే నువ్వు రిలాక్స్ అవుతావో ఆ శాపం, ఆ ఆశీర్వాదం కాస్త శాపంగా మారిపోతుంది. సో వెన్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద బ్లెస్సింగ్స్, నువ్వు ఆశీర్వాదాలని ప్రాక్టీస్ చేయకపోతే నీ మీద వందల వేల ప్రవచనాలు రిలీజ్ చేసిన తండ్రి బాగా బ్లెస్ చేశాడు. ఏమని? నువ్వు దీవించబడతావు, నీ కొట్లు దీవించబడతాయి, నిన్ను దీవించను అని దీవిస్తాను, నిన్ను దూషించను అని శపిస్తాను, నీ తల్లి పుత్రుల్ని సాగిలపడతారు, నువ్వు చేని సువాసనగా మారుతావని A to Z బ్లెస్సింగ్స్ అన్ని రిలీజ్ చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాకోబు చేసిన మిస్టేక్స్. He got blessed and he is not exercising, he is not practicing and he is not multiplying the blessing. ఇతను చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఏం తెలుసా? బాగా గమనించండి. A blessed man became a cursed man, a cursed man became a blessed man. ఆమేన్. ఎంతమందికి ఒక ముక్కన అర్థమైంది? కొంచెం టిపికల్గా కన్ఫ్యూజన్గా ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? ఆశీర్వదింపబడినోడు శపించబడ్డాడు, శపించబడినోడు ఎట్లా బ్రదర్ ఇది సాధ్యం? దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? దేవుడు ఏమన్నా చేశాడా? దేవుడు ఏమన్నా మాయ చేశాడా? దేవుడు ఏమన్నా మతలబు చేశాడా? దేవుడు ఏం చేయలే. అసలు దేవుడు ఇన్వాల్వ్మెంటే లేదు అక్కడ. ఒక మానవుడు తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాడు చూడండి. హిస్ ఫాదర్ ఐజాక్ బ్లెస్డ్ జేకబ్. జాగ్రత్త విన్నారు అందరూ. ఇస్సాకు యాకోబుని దీవించాడు. దీవించిన తర్వాత అతను మెల్లగా వెళ్ళిపోయాడు. అతను మెల్లగా ఏశావు చంపేస్తాడని అతను ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి వాళ్ళ మామ దగ్గరికి చేరుకున్నాడు. బాగా గమనించండి. దీవించబడినోడు ఏం చేయాలి? బ్లెస్ అయినోడు ఏం చేయాలా? డబ్బు వస్తే ఏం చేయాలా? మల్టిప్లై. బిజినెస్ పెట్టు, వ్యాపారం పెట్టు, ఏదో ఒకటి పెట్టు, షేర్ మార్కెట్ పెట్టు, ఎడబెడుతో మొత్తాన్ని పెట్టి మల్టిప్లై చేయాలి. ఇతను దీవించబడిన తర్వాత ఇతను చేసినటువంటి మొట్టమొదటి మిస్టేక్ ఏం తెలుసా? వెళ్ళాడు. వాడి డాడీ మామూలుగా బ్లెస్ చేయలేదంటే 1 కోట్లు ఆస్తించాడు. వెంటనే వాళ్ళ మామ దగ్గరికి వెళ్తే చిన్న కూతురు నచ్చింది. ఆ చిన్న కూతురు వెనకాల చేసి మీకు తెలుసా, డాడీ బ్లెస్ చేశాడు, కానీ ఇతను దేంట్లో ఎదుగుతున్నాడు తెలుసా? శాపంలో. హి ఈస్ గ్రోయింగ్ ఇన్ కర్స్. చూడండి, యాకోబును తండ్రి దీవించినప్పటికీ అతనికి వెళ్ళాడు శాపంలో. కాలేజీకి పోండరాన్ని పంపిస్తే, స్కూల్కి పోండరాన్ని పంపిస్తే, ఉద్యోగాలు పోండరా అంటే ఈ కొత్త బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనం? అసలు దీవించబడిన వ్యక్తి శపించబడి ఎలా శపించారు? హౌ కెన్ ఎ మ్యాన్, ద వన్ హూ బ్లెస్డ్, ఎలా ఒక దీవించబడిన వ్యక్తి ఎలా శాపంలోకి వెళ్తాడంటే మనకు చూడండి. అతను బాగా దీవించబడ్డాడు. బాగా దీవించబడిన తర్వాత నెక్స్ట్ నేరుగా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, మామ ఏదో ఉద్యోగం చేయరా, రెండో అమ్మాయికి రైటింగ్ ఇస్తాను. డాటర్ నెంబర్ 2కి ప్రేమించడం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడరా అంటే
21 years. I'll tell you how a blessed man became a cursed man. ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎలా శాపంలోకి వెళ్ళింది. ఎంతమందికి ఆదాము తెలుసు? ఆదాము అందరికి తెలుసు కదా. యా రైట్. ఆదాముకు పుట్టినప్పుడు రోగం ఉందా? అసలు ఆదాము పుట్టాడా? ఆదాము వాస్ క్రియేటెడ్. ఆదాము 33 సంవత్సరాలప్పుడు పుట్టాడు. when he was born, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆదాముకి ఎన్ని సంవత్సరాలు? నిండు యవనుడు ఆదాము. ఆదాము ఎవరు? నిండు యవనుడు. he is a youngster. he is not an old man. he is not a teenage guy. he is not a 15, 16 or 10 years old person. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాము ఏజ్ ఎంత? 33. he is young. ఆయన పుట్టినప్పుడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతనికి ఒక రోగం లేదు, ఒక వ్యాధి లేదు, ఒక అప్పు లేదు, ఒక ప్రాబ్లం లేదు, ఒక ఇబ్బంది లేదు, ఏమీ లేదు ఆదాము జీవితంలో. ఎప్పుడైతే ఆదాము, అప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఆడమ్ వాస్ బ్లెస్డ్. ఎస్. ఆదాము దీవించబడ్డా? చెప్పాలి. ఎస్, ఆడమ్ వాస్ బ్లెస్డ్. దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏదైనా తోటలో సేద్యపరచడానికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఫుల్ ఆఫ్ మనీ, ఫుల్ ఆఫ్ ప్రాస్పరిటీ, ఫుల్ ఆఫ్ హెల్త్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ టు ఆడమ్ అండ్ ఈవ్. ఎలా ఒక దీవించబడిన వ్యక్తి శాపములోకి వెళ్తాడు, ఎలా ఒక శపించబడిన వ్యక్తి దీవెనలోకి వెళ్తాడో చూద్దాం ఈరోజు. ఒక యాకోబు అనే వ్యక్తి దీవించబడిన తర్వాత అతను ఆ దీవెనలను మల్టిప్లై చేయకుండా, అతని దీవెనలను ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అతని దీవెనలను వాడుకోకుండా, అతని దీవెనలను యూజ్ చేసుకోకుండా అతను చేసిన పని ఏంటి తెలుసా? దేవుడిచ్చిన, తండ్రిచ్చిన ఆశీర్వాదాన్ని మల్టిప్లై చేయకుండా ఒక స్త్రీ వెనకాల వెళ్ళి 7 సంవత్సరాలు కొలిమి చేశాడు. సరిపోక ఇంకో 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు. సరిపోలా, ఇంకొక 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు. మొత్తం 21 సంవత్సరాలు వెనకబడిపోయాడు. He was not blessed for 21 years even though ఆయన మీద వాగ్దానాలు. ఒకసారి బైబిల్ తీసుకొని వెనకాల ఉంటాయా ప్రామిస్ కార్డు, కట్ట ప్రామిస్ కార్డులు భయంకరంగా ఉంటాయి. నీకు ఒక వాగ్దానం ఉన్నా ఎందుకు నెరవేరలేదు? నీకు ఒక ప్రవచనం ఉన్నా ఎందుకు నెరవేరలేదు? నీకు దేవుడు తల మీద చేయబెట్టి నీ సేవకుడు 10 లీటర్లు నూనె పోసినా, ప్రార్థన చేసినా ఎందుకు నువ్వు బ్లెస్ అవ్వలేదు? వై? వేర్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు దీవించబడ్డావా, శపించబడ్డావా? లేదా దీవించబడినోడు శాపంలోకి వెళ్తున్నాడా, లేదా శపించబడినోడు దీవెనలోకి వెళ్తున్నాడా? ఈరోజు మీకు మీరే ఒక మంచి జవాబు మీ లైఫ్కి మీరు చెప్పుకోవచ్చు. ఆమేన్. యూ విల్ గెట్ ఎ వండర్ఫుల్ ఆన్సర్ వెదర్ ఐ మీన్ కర్స్ ఆర్ వెదర్ ఐ మీన్ బ్లెస్సింగ్. నేను శాపంలో ఉన్నానా, ఆశీర్వాదంలో ఉన్నానా? నేను సండే చర్చికి వెళ్తున్నానే, నేను ప్రార్థన చేయించుకుంటున్నానే, తగ్గలేదే అని వాడిని ఒకటే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నువ్వు బ్రదర్, మీరు ప్రార్థన చేసినా కూడా ఇంకా తగ్గలేదు, మీరు ప్రార్థన చేసినా కూడా ఇంకా జ్వరం పోలేదు బ్రదర్, మీరు బ్లెస్ చేసినా ఇంకా దీవెన రాలేదు, మీరు ఉద్యోగం వస్తుందని చెప్పారు బ్రదర్, ఇంకా రాలేదేంటి? మీలో ఒక యాకోబు ఉన్నాడేమో చూసుకోండి. ఎవరు? యాకోబు ఉన్నాడో లేదో చూసుకోండి. ఆఫ్టర్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ నువ్వు దీవెనలు పొందుకున్న తర్వాత దేవుడి మీద కేంద్రీకరించాలి, కానీ వస్తువుల మీద, మనుషుల మీద కేంద్రీకరిస్తే మాత్రం నీ గురి తప్పిపోద్ది. You will be diverted from God to the world. అతను దీవించబడిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు అతను పేదరికంలో ఉన్నాడు? 21 years. ఈ భూమి మీద మనము దేవుడి కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ఈ భూమి మీద చిన్నపాటి వస్తువులను, ఫోను, కారు, ఇల్లు, బండి, ఆ చిన్న ప్రేమించుకో. కానీ దేవుడు ఒకవేళ తెలుసా అలా ప్రేమించాలి. నీకు దేవుడు ఏదన్నా ఇస్తే దాన్ని కొంచెం మట్టుకే ప్రేమించాలి. దేవుడు ఒకవేళ నాకు ఇచ్చేయమ్మా అంటే అబ్రహాము చాలా జాగ్రత్తగా ప్రేమించాడు ఇస్సాకు. దేవుడే ఇచ్చాడు అబ్రహాముకి ఇస్సాకు. అతనితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక రోజు ప్రత్యక్షమై, అబ్రహామా నీ కొడుకు నాకు ఇచ్చేయరా అన్నాడు. అతను 100% ప్రేమించలేదు కాబట్టి
అతను ఏం చేశాడు? ఇచ్చేసాడు. సో మీరు కూడా అలా ప్రేమించాలి. యు నీడ్ టు లవ్ యువర్ థింగ్స్. ఈ ఇంటిని, ఈ వస్తువులను, ఈ భార్య బిడ్డలను, ఈ భర్తని, పెరిమిటిని అందరినీ ప్రేమించాలి. దేవుడు అడిగితే ఇచ్చేది, అలా ప్రేమించాలి. ఆమేన్. సో కంపల్సరీ దేవుడు మనకంటే జ్ఞానం ఇచ్చింది కాదు. సో దీవించబడిన వ్యక్తి ఇంకా ఎందుకు బ్లెస్ అవ్వలేదు? దీవించబడిన వ్యక్తి ఇంకా ఎందుకు ప్రాస్పర్ అవ్వలేదు? దీవించబడిన వ్యక్తి, తండ్రి చేత దీవించబడిన వ్యక్తి ఇంకా ఎందుకు ప్రాస్పర్ అవ్వలేదు? బికాస్ అతని ఫోకస్, అతని గురి తప్పింది. అతను గురి తప్పింది. 21 సంవత్సరాలు అతను ఏం చేశాడు? 21 years ఆశీర్వాదంలో వెళ్లాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? శాపములో అడుగు పెట్టాడు. ఈ ట్రాక్ లో వెళ్ళరా అంటే వాడు ఈ ట్రాక్ లో అడుగు పెట్టాడు. దేవుడు తొందరగా క్రైస్తవులకు ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు చూస్తాడు. బికాస్ ద మూమెంట్ యు గెట్ బ్లెస్డ్ యు విల్ బి చేంజ్డ్. ద మూమెంట్ యు గెట్ బ్లెస్డ్ నువ్వు మారిపోతావు. జాగ్రత్త. నువ్వు ఆశీర్వాదము పొందుకోక మునుపు దేవుడితో ఒక ఒప్పందం చేసుకో. దేవా, నేను ఆశీర్వదింపబడిన నీతో కమ్యూనికేషన్ మార్చను. దేవా, నేను దీవించబడిన నీతో సహవాసాన్ని చేయి. దేవా, నేను ఆశీర్వదింపబడినప్పటికీ నేను నీకు దూరంగా ఉండను. తీర్మానం చేసుకో. సడన్ గా నీకు ఓ ఫ్యామిలీ అంటే పాపం చాలా దూరం నుంచి క్యాబుల్లో, బస్సుల్లో వస్తున్నప్పుడు నేను భలే బాధపడ్డాను. ప్రభావిడి దూరం నుంచి వస్తున్నారు ప్రభా, ఆత్మలో భారం కలిగి ఉన్నారు ప్రభా. నేను వారిని చాలా అప్రిషియేట్ చేశాను స్పిరిట్ లో. ఈ వెంటనే ప్రభు అన్నాడు, రే వాడు దూరం నుంచి వస్తున్నాను కదా, వాళ్ళ జీవితం మీద ప్రవచించరాను. ఏమని ప్రభు అంటే, కారు వచ్చును కాకాని ప్రవచించరాను. ఆమేన్. వినడానికి చాలా బాగుంది. సో ప్రవచించాను. ప్రభు తొందరలో 2-3 months లో ప్రభు మీకు కారు ఇస్తున్నట్టు తీసుకున్నాను. ఆమేన్ అన్నారు మీలా. సరే, కారు మొత్తానికి అన్ని అయిపోయినాయి. కారు షోరూమ్కి వెళ్ళాము, రిబ్బన్ కటింగ్ చేసినాము, కారు డెలివరీ అయింది, ప్రార్థన చేశాను. అన్ని బాగానే జరిగింది. వా, ఇప్పుడన్నా వాళ్ళు బస్సులో కష్టపడుతున్నారు. ప్రభు ఇప్పుడు వాళ్ళకి భారిచ్చాడు కాబట్టి, ప్రవచించాం కాబట్టి వాళ్ళు ఇన్ టైం మందిరంకి వచ్చేస్తారు. చక్కగా దుమ్ము ధూళి లేకుండా కారులో డోర్లు వేసుకుని ఏసీ వేసుకుని వస్తారని నేను అనుకున్నాను. నాకు ఇచ్చి కదా. కరెక్ట్గా 2 వారాలు సూపర్గా వచ్చాను. 3వ వారం అడిగాను, రాలేదు. తర్వాత మంది అడిగాను, బ్రదర్ ఏంటి అలా అయిపోయారు? చాలా దూరం అయిపోతుంది. ఏంటిది? చాలా దూరం అయిపోతుంది. మా ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏం తెలుసా? ఇస్తే తీసుకో. ఈవెన్ అపవాదికి కూడా దేవుడి శక్తిని వాడు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయినా కూడా దేవుడు వాడి దగ్గర నుంచి వెనక్కి లాక్కోలే. పోరా పో అన్నాడు. నా బిడ్డలకి ఇంకా ఇస్తాను. నేను ఈరోజు కనుక అరే దీవించాను, అది బయటకు వచ్చిన ఫ్రూటు, అరే ఇప్పుడు ఏరీలు అంటే లేరు. ఏమంటే దూరం అయిపోతుంది. క్యాబ్లో దూరం అవ్వలేదు. దట్స్ వాట్ యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదముతో చాలా జాగ్రత్త. అది నిన్ను ఏమైనా చేస్తుంది. ఈడు ఆశీర్వదింపబడినోడు ఏం చేయాలా? దేవుని గుడారములో, దేవుని మందిరములో నిలబడి స్థిరపడాలా. అయ్యి లేదు, మేడం గారు కాలేజీకి పోయిందా, డ్యూటీకి పోయిందా, ఆఫీసుకి పోయిందా, ఇదే పని మీద ఉన్నాడు బాబు. ఆశీర్వదింపబడిన వాడు కాస్త ఏమైపోయాడు? 21 years he is under curse. That's why చాలా జాగ్రత్తగా ఉండండి when you are asking for blessings. ఎంతమంది దీవెన కోసం అడుగుతున్నారో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రభువా, ఆశీర్వాదం వచ్చిన తర్వాత నేను తగ్గించుకున్నట్టుకు నాకు కృపనివ్వండి అని మీరు దేవుణ్ణి అడగాలి. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు అంటాడు, నేను దీనస్థితిలో ఉండడం నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండడం కూడా నేర్చుకున్నాను. ఐ హావ్ లర్న్డ్. పేదరికంలో ఎలా ఉండాలో నేర్చుకున్నా, డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నా, బస్సులో ఎక్కితే ఎలా ఉండాలో నేర్చుకున్నాను, కారులో ఎక్కితే ఎలా ఉండాలో నేర్చుకున్నాను. దేవుడు మీకు కూడా నేర్పించును కాక. ఆమేన్. యా,
దేవుడు నీకు ఎలా నేర్పిస్తాడో అలా నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు నిన్ను దీనస్థితిలో కొన్ని సంవత్సరాలు పెట్టాడు తెలుసా? అది నేర్చుకోవడానికి. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడు తెలుసా? సంపన్న స్థితిలో పెడతాడు. అక్కడ నువ్వు ఏం నేర్చుకోవాలి తెలుసా? దీన స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. అనకూడదు. ఎందుకంటే నువ్వు కూడా ఒక స్టేజ్ ఉన్నప్పుడు అక్కడి నుంచే వచ్చావు. దేవుడు ఎన్నో నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. నువ్వు పిహెచ్డి చదివావు, డిగ్రీ వాళ్ళకి టీచింగ్ ఇస్తున్నావు. సడన్గా నేను ఎల్కేజీలోకి కూర్చోబెట్టి దేవుడు మాట్లాడమంటాడు. ప్రభు నేనేంటి ఎల్కేజీ వాళ్ళతో మాట్లాడడం, నాన్ సెన్స్, యూజ్లెస్, వాట్ ఈస్ దిస్ అని నువ్వేమన్నా అన్నాక ఉన్నది కూడా పోతుంది. జాగ్రత్త. గాడ్ గివ్స్ యూ సంథింగ్, ట్రై టు యూటిలైజ్ దట్. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడా? అందుకే నేను కూడా గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదంతో జాగ్రత్త. ఆశీర్వాదం వచ్చిందా నువ్వుగా ఉండవు, నువ్వు మనిషిగా ఉండవు. అంత గాల్లో ఏంటి బ్లడీ రోక్స్, ఫెలోస్ ఇట్లుంటుంది అన్నమాట వాతావరణం. మామూలుగా ఉండదు. ప్రభా నేను దీవించబడినా కూడా నేను దీనత్వంగా నేను ఉండాలయ్యా, అతి ఆత్మ నాకు ఈ ప్రభా అని అడగాలి మీరు ఇప్పుడే. ఎందుకు స్టిల్ వై గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ యూ? ఎందుకంటే ఆల్రెడీ దేవుడు దెబ్బతిన్నాడు. ఏమని? యాకోబు జీవితంలో వీడికి బాగా దీవెనలు ఇచ్చి వీడు ఏం చేశాడు? బ్లెస్సింగ్ తీసుకోకుండా, అనేకులకి పంచకుండా బాబు ఏం చేశాడు? పాపా 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 అని వెళ్ళాడు పాప వెనకాల. ఎన్ని ఇయర్స్ వినబడలేదు. అంటే దేవుడు దీవించినా, తండ్రి దీవించినా వాడు ఏమవ్వలేదు, దీవెన పొందుకోలేకపోయాడు. దట్స్ వై అండ్ దట్స్ వాట్ ఎ బ్లెస్డ్ మ్యాన్ బికమింగ్ ఎ కర్స్డ్ మ్యాన్. ఒక దీవించబడిన వ్యక్తి కూడా శాపములోకి వెళ్ళగలడా అంటే ఒకటే, when you neglect blessing, నువ్వు ఆశీర్వాదాన్ని నెగ్లెక్ట్ చేయగలిగితే ఆ ఆశీర్వాదం అలానే ఉంటుంది. నువ్వు శాపాన్ని తోవుకుంటూ వెళ్ళిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన గురిని నువ్వు ఫోకస్ చేయాలి. దేవుడు నీకు చెప్పిన పనిని చెయ్యాలా. దేవుడు నీకు చెప్పింది నువ్వు చెయ్యాలా. ప్రతిరోజు ఇదే అజెండాలో ఉండాలి. దేవుడు చెప్పని పని చేయమాక, దేవుడు చెప్పిన పనే చెయ్యి. ప్రభు ఇన్ని సంవత్సరాలు ఇక్కడే వచ్చింది. నీ విజన్ నుండి నువ్వేమయ్యావు? డైవర్ట్ అయిపోయావు. నేను ఇప్పుడు చూడక మిమ్మల్ని నేను అవసరం లెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు పూర్తి చేశారు, మాకు ఎంత భాగ్యమో అనుకున్న నీవు వన్స్ దీవించబడిన తర్వాత పాస్టర్ టెల్ మీ మిస్డ్ కాల్ ఉందేంటి చేశారా? ఊరికే చేశాను. నా మై స్లిప్పర్తో నేను ఇటు కొట్టుకొని పొరపాటున బాగున్నారా అని అనడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళకి బాగున్నారని చెప్పడం కూడా టైం లేదు. బికాస్ బ్లెస్సింగ్ లో ఉన్నారు కదా, ఓవర్ఫ్లో. మాస్టర్ గారు బయట ఉన్న మళ్ళీ చేస్తాం. ఇక నేను ఒకటే చెప్తున్నా, బ్లెస్సింగ్ తో జాగ్రత్త. అది చాలా డేంజర్. అది చాలా చాలా డేంజర్. నువ్వు బ్లెస్సింగ్ అడుగుతున్నావు అంటే 1కి 4 సార్లు 10 సార్లు 20 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగు. వై యు వాంట్ బ్లెస్సింగ్? అసలు నీకు ఎందుకు దీవెన కావాలి? అసలు నీకు ఎందుకు ఆశీర్వాదం కావాలి? వై యు వాంట్ బ్లెస్సింగ్? అసలు ఎందుకు కావాలి నీకు బ్లెస్సింగ్? ఒక్కరైనా చెప్పగలరు నాకు? నన్ను దీవించు ప్రభు అన్నావు, ఎందుకు అసలు నీకు ఆశీర్వాదం? ఎంతమందికి దీవెనలు కావాలి? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? చేయట్లేదు ఇద్దరు అందరూ నేను సార్. అసలు ఎందుకు మీకు ఆశీర్వాదం? గర్వాన్ని పెంచుకోవడానికే, అహంకారాన్ని పెంచుకోవడానికే, లేదా పాపము చేయడానికే, లేదా పడిపోవడానికే, లేదా చీకట్లోకి వెళ్ళిపోవడానికే, లేదా అమ్మాయిల వెనకాల అబ్బాయిల వెనకాల వెళ్ళడానికే, లేదా జూదం ఆడడానికే, లేదా డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? ఎగురుతూ ఉంటారు. వాటిని మనం బ్లెస్ అయ్యామా? ఆ రోజు నుంచి జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఆల్టర్ మీద నుంచి నీ సేవకుడిని దీవిస్తున్నాడు. వై యు ఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ ఫ్రమ్ మండే? సోమవారం నుంచి ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు అంటే నీ లోపల ఎవరో ఉన్నారు. Someone is there called Jacob. Jacob.
యాకోబు ఆత్మ మనలో పనిచేస్తుంది. ఏంటి తెలుసా? ఆశీర్వాదాలను కూడా నిరర్థకం చేసే ఆత్మ. అందుకనే చూద్దాం, ఈ ఆశీర్వదింపబడిన వాడు శపించబడ్డాడు. కానీ శపించబడిన వాడు ఏమయ్యాడు చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్ 33, ఆదికాండము 33 మొదటి నుంచి చదువుకుందాం. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసులకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు ఎలుగెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి, లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిని. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడి, ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావాల్సిన అంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని. ఓ మై గాడ్, ఎవరు ఏం చెప్తున్నారు? నాకు ఎవరు బ్లెస్ అయ్యారు? యాకోబు బ్లెస్ అయ్యాడు. ఎవరు శపించబడ్డారు? ఏశావు శపించబడ్డాడు. ఇప్పుడు స్టోరీ ఎండింగ్ వచ్చేస్తే ఈ శపించబడిన వాడు కూడా దీవించబడిపోయాడు. వచ్చి, అన్న నేను మోసం చేశాను కదా, 21 సంవత్సరాల కొలిమైపోయింది, పెళ్లి పిల్లలు అని పుట్టేశారు, 30 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాడు అన్నని. సరే నేను అన్నను మోసం చేశాను కదా అని చెప్పి యాకోబు తన భార్య బిడ్డలను తీసుకొని అన్నను కలుద్దామని ఆస్తిపాస్తులను, బంగారము, డబ్బు, తర్వాత ఆహారము అన్ని అన్నకి తీసుకొచ్చాడు. అన్నకి తీసుకొచ్చినప్పుడు అన్న అంటున్నాడు, ఏంట్రా ఇవన్నీ అన్నాడు. ఏం లేదన్నా, నేను నిన్ను మోసం చేశాను కదా, వడ్డీ చక్రవడ్డీతో తెచ్చిచ్చానన్నా అన్నాడు. ఇండైరెక్ట్ గదే. అప్పుడు ఏశావన్నాడు, నా సహోదరుడా, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు, నా కొద్దివి దగ్గరే ఉంచుకున్నాడు. ఎలా ఏశావు బ్లెస్ అయి ఉంటాడు? హౌ దిస్ కర్స్డ్ మ్యాన్ బికేమ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఎలా దీవించబడ్డాడు? ద మూమెంట్ హీ గాట్ కర్స్డ్, ఎప్పుడైతే ఏశావు ఇస్సాకు చేత శపించబడ్డాడో, శాపం అతని మీదకి వచ్చిందో, బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజు నుంచి ఏశావు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్. A cursed man started praying. ఒక శపించబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన ప్రారంభించాడు. కానీ ఒక దీవించబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? చెప్పాలి, ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు దీవించబడ్డావా, శపించబడ్డావా, నీకు ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేదా, నీకు బిజినెస్ ఉందా, బిజినెస్ లేదా, నో మ్యాటర్, ప్రే రిగరస్లీ. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆశీర్వదింపబడిన వాడు ఏమయ్యాడు? 30 సంవత్సరాల ఆశీర్వాదం డిలే అయింది. దేవుడే వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, అరే వీడు ఏంది ఇంకా బ్లెస్ అవ్వలేదని చూసుకుంటే, ఏం పేరు నీ పేరు అంటున్నాడు? నా పేరు యాకోబయ్య అంటున్నాడు. దాన్ని తీరాచండి ఫస్ట్. వెంటనే దేవుడు అతనికి ఏ పేరు పెట్టాడు తెలుసా? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సో యాకోబు అనేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ పాత మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? సేవకుడు నిన్ను దీవించినప్పటికీ, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? ఆ దీవెనలను ప్రాక్టీస్ చేయలేకపోతున్నావు, నువ్వు మెడిటేట్ చేయలేకపోతున్నావు. అమ్మ నేను ప్రవచనించాను, అది నిన్న పాస్టర్ గారు మళ్ళీ
మిస్లీడింగ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దాసుడు, నీ సేవకుడు, నీ ప్రవక్త నిన్ను ఎప్పుడో దీవించి ఉంటాడు. ఆ దీవెన ఇంకా నీ మీద పనిచేస్తుంది. ఆ దీవెనను ఇంకా గట్టిగా పట్టుకో. దాని ద్వారా నీ ఆశీర్వాదంగా నిలిచి ఉంటుంది. నేను ఇంత దీవించినా, ఇంత బ్లెస్ చేసినా, ఇంత మిమ్మల్ని స్వస్థపరిచినా మళ్ళీ లోకంలోకి వెళ్ళి రోగాలు తెచ్చుకుంటున్నారేంటి? ఏమ్మా, ఎందుకు మళ్ళీ రోగాలు తెచ్చుకుంటున్నావు? ఎందుకు మళ్ళీ పడిపోతున్నావు? ఎందుకు మళ్ళీ కూలిపోతున్నావు? ఎందుకు మళ్ళీ నీలో దుఃఖం అనే ఆత్మ, నిట్టూర్పు అనే ఆత్మ, భారభరితమైన ఆత్మని తీసేసే నేను మళ్ళీ ఎక్కడ తెచ్చుకున్నావు అన్న? అది మా ఫ్రెండ్ ఇచ్చారన్న, తెచ్చుకున్నాను. A blessed man can be a cursed man. ఒక దీవించబడిన వ్యక్తి కూడా శాపములోకి వెళ్ళగలడు అతని సొంత నిర్ణయాలను బట్టి. కానీ ఒక శాపములో ఉన్న వ్యక్తి కూడా దీవించబడగలడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీ హృదయంలో ఇంతవరకు నన్ను ఎవరు దీవించలేదు బ్రదర్, నేను ఎక్కువగా బ్లెస్ అవ్వలేదని ఒకవేళ నువ్వు శపించబడ్డావు అని నువ్వు అనుకుంటే, స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ప్రార్థించు. నీ శాపము ఆశీర్వాదంగా మారు. ఆమేన్. ప్రార్థన చేసినా రోగం తగ్గట్లేదా? టాబ్లెట్ వేసుకున్న రోగం తగ్గట్లేదా? నిమ్మకాయలు మిరపకాయలు పిండిన రోగం తగ్గట్లేదా? శాపం. మమ్మీలానే కూతురు చేస్తుందా? డాడీలానే కొడుకు చేస్తున్నాడా? There is a curse behind the screen. ఆ శాపాలని మనం ఆశీర్వాదాలుగా మార్చుకోవాలంటే మనము యేసవ్వ వలె ప్రార్థనలు ప్రారంభించాలి. ఆమేన్, ఆమేన్. యేసవ్వ చూడండి, నా దగ్గర చాలా ఉంది నా సహోదరుడా, నా దగ్గర చాలా ఉంది. నేను శపించబడ్డాను, నన్ను మోసం చేసావు, నేను ఇంకా ప్యూను అటెండర్ జాబ్ చేస్తూ నేను గుడిసెలో ఉన్నానని ఫీలింగ్ తో వచ్చేవేమో నువ్వు. హలో, ఎక్స్క్యూజ్ మీ మై డియర్ చోటా బ్రదర్, బ్లెస్ అయిపోయా. నీ ఆశీర్వాదాలు, నీ దీవెన దగ్గర పెంచుకో. ఏం కాదు, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర చాలా ఉంది, నా దగ్గర ఇంకా మస్తు చాలా ఉంది, నా దగ్గర బ్లెస్సింగ్. టెన్షన్ తీసుకోకండి. ఈ మధ్య గ్యాప్ లో ఎప్పుడు ఈ శపించబడినోడు దీవించబడ్డాడు? ఈ మధ్య గ్యాప్ లో ఈ శపించబడినోడు ఎప్పుడు దీవించబడ్డాడు? ఇప్పుడు తెలుసా? వీడు జలసాలు చేస్తున్నాడు బయట, ఎక్కడ షికార్లు కొడుతున్నాడు, ఎక్కడ మామ దగ్గర, ఎక్కడ బయట ఊర్లో, ఎక్కడ తల్లిదండ్రులు వదిలేసి, ఎక్కడ బయట తిరుగుతూ, ఎక్కడ ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి బురదలో, చెత్తలో, పెంటలో, పప్పులో కాలేసి దేవుడిచ్చిన దీవెనలు కూడా ఆపగలిగే సామర్థ్యం ఆ వ్యక్తికి ఉంది. యూ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. నో వన్ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాలు ఎవడు ఆపలేడు. నేను దీవించగా ఎవడు శపించగలడు? నేను దీవించగా ఎవడు శపించగలడంటే నువ్వే దాన్ని ఆనకట్ట వేసి ఆ దీవెనలను మర్చిపోయి ఇటు తిరిగి బాబా, బాబు, ఆంటీ, కాలేజ్, అద్ది ఇద్ది అని ఫోకస్ చేసి నీ డైవర్షన్ అయిందా? సండే వస్తావు, బానే ఉంటది, దీవెనలు పొందుకుంటావు, మళ్ళా సోమవారం ఏం చేస్తావు? ఇటు రకరకాలుగా తిరిగి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. యాకోబు ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాడమ్మా? 21 years టైం వేస్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే అతని పేరు మారిందో అతని జీవితం మారింది. ఎప్పుడైతే అతని పేరు మారిందో తన మైండ్, స్పిరిట్ మారింది. ఇప్పుడు యాకోబు అనే స్పిరిట్ అతనిలో లేదు, ఇజ్రాయేలు అనే స్పిరిట్ అతనిలోకి వచ్చేసింది. ఆమేన్. నో మ్యాటర్ మీరు ఆశీర్వాదంలో ఉన్నారా, శాపంలో ఉన్నారా, నో ప్రాబ్లం. ఈ వాక్యం మీకు అర్థమైతే చాలు. నేను ఆశీర్వాదంలో ఉన్నానా, లెట్ మీ రిమైన్ ఇన్ బ్లెస్సింగ్. నేను శాపములో ఉన్నానా, అర్జెంటుగా యేసు నామములో ప్రార్థనలు స్టార్ట్. హల్లెలూయా. సో ఆ శాపములో ఎక్కువసేపు ఉండకూడదు. నిన్ను ఒక వ్యక్తి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నువ్వు శాపములో ఉండగా చూసారేమో, నువ్వు రోగముతో ఉండగా చూసారేమో. సో నీ జీవితాన్ని చాలా మంది దీర్ఘంగా, సుదీర్ఘంగా చూస్తుంటారు. ఏమి ఈ కుమార్తె, ఈ కుమారుడు బ్లెస్ అవరా, ఈ అబ్బాయి ఇంతేనా, ఈ అమ్మాయి ఇంతేనా, వీళ్ళు ఇంతేనా అని చాలా మంది మనల్ని చూస్తుంటారు, మన శాపాన్ని చూస్తుంటారు. ఏశావు శపించబడింది జనాలు చూశారు.
ఏశావు శపించబడింది యాకోబు చూశాడు, జాలి పడుతున్నాడు. అన్నా ఇవన్నీ నీకు తెచ్చానన్నా. దేవుడు బాగా దీవించాడు. నేను చాలా బ్లెస్ అయిపోయాను యాకోబు. వెల్ బ్లెస్డ్. ఒకవేళ నీ స్థితిగతులు జనాలు చూశారేమో, నీ పరిస్థితులు జనాలు చూశారేమో, నీ దీనస్థితిని జనాలు చూశారేమో, ప్రార్థన స్టార్ట్ చేయి. ఆమేన్. ఈరోజు దేవుడు మళ్ళీ నేను దీవించాలనుకుంటున్నాను. ఆమేన్. నీ శాపము కాస్త ఏమవుతుంది? ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నో మ్యాటర్ యు ఆర్ బ్లెస్డ్ ఆర్ యు ఆర్ కస్డ్, మ్యాటర్. వాడు ఒకటే గుర్తుపెట్టుకో, ప్రార్థనలు ఎడతెగక చేయాలా, విజ్ఞాపనలు ఎడతెగక చేయాలా. దేవుడు వచ్చి ఈ యొక్క స్థితిగతులు మార్చేస్తాడు. శాపాన్ని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదంగా మార్చేసి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దేవుడు దేన్ని తీసుకొని ఏశావు జీవితంలో ఆశీర్వాదంగా మార్చాడంటే, శాపాన్ని తీసుకొని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఆమేన్. ఒకవేళ నీ జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చాలంటే ముందు నీ జీవితం చీకట్లో ఉండాలి. అందుకే నీ కొన్నిసార్లు, బ్రదర్ మా అబ్బాయి పాపం చేస్తున్నా దేవుడు ఎందుకు కమ్ముకున్నాడు, మా అమ్మాయి ప్రేమిస్తున్నా పడిపోతున్నా, మా అమ్మాయి త్రొట్టిల్లుతున్నా దేవుడు ఎందుకు కమ్ముకున్నాడు అని చాలా మంది నన్ను అడగచ్చు. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకవేళ నిన్ను అక్కడ పడిపోకుండా కాపాడకపోవచ్చేమో, కానీ నీ పరిస్థితిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. నీ స్థితిగతులు దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. ఇంకోటి, అది చీకటని అందరూ తెలిసే చేస్తారు, అది పాపమని తెలిసే చేస్తారు. అయ్యయ్యో అది పాపమా బ్రదర్, తెలియలేదే నాకు. అయ్యయ్యో అది మిస్టేకా, నాకు తెలియలేదే. ముందే చెప్పు, చేసినవాడిని కాదు. Many people they wanted to hide themselves. చాలా మంది వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడిని నా పరిస్థితిలో తీసుకెళ్ళినా కూడా ఆ చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఆ మారాన్ని ఆయన మధురంగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. అది మధురంగా మారాలంటే అక్కడ ఏముండాలి? మారా ఉండాలి. నీ జీవితంలో మారా ఉందా? దాన్ని మధురంగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఇంకోటి, మీరందరూ ఇలా పడిపోకపోతే మీకు ఒక వండర్ఫుల్ క్వాలిఫికేషన్స్ రావు. అందుకనే మనం కొన్నిసార్లు మోసపోతున్నా, పడిపోతున్నా, జారిపోతున్నా దేవుడు ఓర్చుకుంటాడు, ఆగుతాడు ఆయన. ఎందుకంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఆయన దగ్గరకు వస్తాం, ఆ మారాన్ని మధురంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఏశావు యొక్క శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. హి కేమ్ లైక్ ఎ సిన్నర్. ఆయన శపించబడిన వాడిగా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన మోకాళ్ళు విన్నప్పుడు దేవుడు ఆయన శాపాలని ఆశీర్వాదంగా మార్చేశాడు. ఆమేన్. దేవుడి యొక్క స్పెషాలిటీ అది. నీ జీవితంలో ఆ పరిస్థితులను దేవుడు ఎందుకు అలౌ చేశాడంటే దాన్నే తీసుకొని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆమేన్. ఇంకా చూడండి, బయట ఎవరు రిపేర్ చేయలేరు, మన ప్రభు ఒకటే రిపేర్ చేయగలడు. హల్లెలూయా. సో ఇక్కడ ఏశావు శపించబడ్డాడు, కానీ అవుట్పుట్ లాస్ట్కి చూస్తే అతను ఏమై ఉన్నాడు? మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎంతో మంది మన శాపకరమైన జీవితాలు చూసారేమో, బట్ దేవుని కృపను బట్టి చెప్తున్నాను, దినాలు వస్తాయి, మీ దీవెనలు కూడా చూస్తారా? ఆమేన్. హల్లెలూయా. మీ ఆశీర్వదింపబడిన దినాలు కూడా వాళ్ళని చూసే విధంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అప్పుడు లోపల ఈ ప్రాసెస్, యేసేవు చేసిన ప్రాసెస్ మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు Matthew 5 verse number 3. చాలా మంది, నేను శపించబడ్డాను, నా పితరుల శాపాలు ఉన్నాయి, చాలా శాపాలు నన్ను వెంటాడుతున్నాయి, చాలా చీకటి నన్ను వెంటాడుతుంది. మంచిదే, ఏం మరి అవ్వకండి. దానికి ప్రభు దగ్గర ఒక సొల్యూషన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు. ఏంటది? దుఃఖపడితే ధన్యులమా? అసలు యేసు ప్రభు ఫస్ట్ సర్మన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏంటి ఆ సర్మన్ తెలుసా? ధన్యతలు అంటే ఆశీర్వాదాలు అని అర్థం. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటది, బ్లెస్డ్ 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 బ్లెస్డ్. ఎవరెవరిని దేవుడు బ్లెస్ చేశాడో చూద్దాం. కమ్ ఆన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఓకే, ధన్యత, ధన్యులు అనే పదం తీసేసి ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడతారు అని చదువు.
ధన్యత తీసేసి ఆశీర్వాదం అనే పదం పెట్టు. ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడుదురు. ఆగండి. బ్లెస్డ్ ఆర్ ద పూర్ అండి. ఇంగ్లీష్ లో ఉంది బ్లెస్డ్ ఆర్ ద పూర్. అంటే పేదవాళ్ళు ఆత్మ విషయమై దీనులుగా ఉంటే వాళ్ళని దేవుడు దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. గాడ్ విల్ చేంజ్ యువర్ పావర్టీ ఇంటూ ప్రాస్పరిటీ. ఆమేన్. దేవుడు ఎలా దీవిస్తాడో, ఎలా పరిస్థితులు తీసుకొని వాటిని ఆశీర్వాదంగా మారుస్తాడో యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడతారు అని యేసయ్య చెప్తున్నాడు. నంబర్ 2, దుఃఖపడు వారు ఆశీర్వదింపబడుదురు. ఏంటది? అంటే ఎవరు బ్లెస్ అవుతారు? దుఃఖపడిన వారు. ఎవరిని దేవుడు దీవిస్తాడు? దుఃఖపడిన వారిని దీవిస్తాడు. నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. ఆమేన్. దట్స్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. యా, దట్స్ ఎ బ్లెస్సింగ్. నంబర్ 3, సాత్వికులు ఆశీర్వదింపబడుదురు. ఎవరు దీవించబడతారు అంటే వాళ్ళలో ఏముండాలంట? సాత్వికం. బ్లెస్డ్ ఆర్ ద మీక్. నేను ఎవరిని దీవిస్తాను తెలుసా? సాత్వికులను దీవిస్తానని ప్రభు మాటిస్తున్నాడు. నంబర్ 4, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆశీర్వదింపబడుదురు. అండ్ నంబర్ 4, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆకలి. దేవుడు అంటే ఆకలి, వాక్యం అంటే ఆకలి, దాహం. దేవుడికి ఏదైనా చెయ్యాలి, దేవుడి కోసం నిలబడాలి, వందల వేల మందిరాలు కట్టాలి, దేవుని బిడ్డల్ని పోషించాలి, సేవకులకు ఇవ్వాలి, సంఘాలకు ఇవ్వాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో దాన్ని ఏమంటారు తెలుసా? ఆకలి దాహం అంటారు. వారిని దీవిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ నంబర్ 5, కనికరము గలవారు ఆశీర్వదింపబడుదురు. కనికరము గలవారు ఆశీర్వదింపబడతారు. చూడు, నీ దగ్గర లేకున్నా కూడా నీకే ఉంది, నీకే ఉంది, నీకే ఉంది, ఇంకెవరికి పెట్టడానికి లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టంటే నువ్వు నాకే ఉంది నీకు లేదు అని చెప్తావా? దేవుని బిడ్డలుగా నువ్వే తినేసేయి దీన్ని కూడా అని చెప్తావా? నీ మైండ్లో ఏం లేదు కాబట్టి ఏం చెప్పండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, అది మీకు అర్థం కాదు. మత్తులో ఉన్నాను, మత్తు దిగాలి మీకు. మీరు ఇంట్లో మీకొక్కరికి అన్నం ఉంది, సడన్ గా ఒక గెస్ట్ వచ్చాడు, ఒక పాస్టర్ వచ్చాడు, ఒక ఏలియా వచ్చాడు, ఎలీషా వచ్చాడు అనుకోండి. ఏమ్మా తినడానికి ఏముందని అడగడు. ఏముంది ఇంట్లో అది తెచ్చిపెట్టు నాకు, అది తెచ్చిపెట్టు నాకు అన్నాడు. ఆమె అయ్యా మరి నాకు నా కొడుకు మాత్రమే ఉంది, ఇంక వేరే వాళ్ళకి లేదు అంటే ఏది ఉందో అది నాకు తెచ్చిపెట్టు. నేనేమంటా తెలుసా? బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్. కనికరము గలవారు ధన్యులు. ఆమె ఎప్పుడైతే ఆ సేవకుడి మీద కనికరించిందో వండుకున్న రొట్టెలని తీసి ఆ సేవకుడు పెట్టింది. కనికరము చూపించింది ఆ సేవకుడు మీద. అప్పుడు ఆ సేవకుడు దీవించాడు. ఇజ్రాయేలులో ఈ కరువు అయిపోయేంతసేపు గిన్నెలో పిండే అయిపోదు, గుడ్డిలో నూనె. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును. దట్స్ వాట్ ద మీక్నెస్ ఆర్ మర్సీ ఇస్ ఆల్ అబౌట్. నంబర్ 6, హృదయ శుద్ధి గలవారు ఆశీర్వదింపబడుదురు. హృదయ శుద్ధి గలవారు ఆశీర్వదింపబడతారు. అంటే నువ్వు దేవుని కొరకు నీ హృదయాన్ని ఎవ్వరు యాకోబు లాగా 21 సంవత్సరాలు కులిమి చేయకుండా, నీ హృదయంలో ఎవరిని పెట్టుకోకుండా నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటున్నావా రోజు? దేవుడు దీవించినా దీవించకపోయినా blessed are the pure in heart. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు యాకోబు లాగా నీ హృదయంలో ఒకరికి, మమ్మీకి, అమ్మాయికి, హృదయంలో కొడుకులకి, ఇంకో దేవుడు తప్ప ఎవరు ఉండకూడదు హృదయంలో. ఎవరు ఉంటే బయట తీసి పడేసిన అవసరం. ఉన్నారా హృదయంలో? ఏమా ఎవరున్నారు హృదయంలో? పోలేగా లోపలికి పోకూడదు. ఎవరు లేచి పడేయండి, లాక్ చేసేయండి. ఎవరు పోకూడదు? యేసు ప్రభు తప్ప. లోపలకు ఒకవేళ దేవుడు కాకుండా ఎవరైనా హృదయంలోకి పోయారా మొత్తం గలిబిలి చేసేస్తారు. నీ హృదయం, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ బ్రెయిన్, నీ లివర్, నీ యూట్రస్, తర్వాత నీ ఊపిరితిత్తులు, కిడ్నీలు మొత్తం అన్నిటికి బొక్కే. రోజు గుణపాలు తీసుకొని కసా 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 అని పొడుస్తాం.
ఎవరన్నా వెళ్ళి మీరు ప్రేమికులను అడగండి, భార్యాభర్తలుగా ప్రేమికులను ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్టు అడగండి. రోజు మీరు బాగా మాట్లాడుకుంటారు కదా, రోజు హ్యాపీగా ఉంటుండే. మా ముఖం 5 నిమిషాలు బాగా మాట్లాడుకుంటే 6వ నిమిషం నీ ముఖం నువ్వు చేయబట్టే నువ్వు చేయ, ఇదే రోజు తిట్లు. ద కాన్వర్జేషన్ విల్ బి ఫైనల్లీ స్కోల్డింగ్స్, మీటింగ్స్, బెట్టింగ్. వారం దాకా మాట్లాడబోతున్నారు, అయిపోయింది. రోజు గొడవ, రోజు గొడవ. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, బయట ఉండకూడదు. భార్య ఎక్కడ పక్కన ఉండాలి, భర్త ఎక్కడ పక్కన ఉండాలి, పక్కన ఉండాలి. లోపలికి వెళ్ళారంటే కూతుడే మామూలు కూతుతే 10 సంవత్సరాలు గుర్తుకుంటున్నాయి. ఎవరిని లోపలికి పంపించకండి. ఇవాళ బయట లోపలికి వెళ్ళారా, ఏసునామములో అర్జెంటుగా బయటకు వచ్చారు. ఆమేన్. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడు లోపల ఉంటే మనకి చాలా ఆశీర్వాదం. ఆమేన్. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. చాలా తక్కువ మంది ఉంటారు భూమి హృదయములో ఏమి కక్ష, కోపం, ఆనందం, చీకటి, అమ్మాయి, అబ్బాయి, డబ్బు, అది ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే హృదయాన్ని ప్రతి నిమిషం శుద్ధీకరించుకోవాలనుకున్న ఆ యొక్క తలపు చూసారా, దేవుడు దానికోసం మనల్ని ఆశీర్వదిస్తాడు. హృదయంలో పగలు ప్రతీకారాలను దేవుడు దీవించాడు. హృదయంలో కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం దేవుడు దీవించాడు. హృదయ శుద్ధిని ప్రేమించువాడు, దయగల మాటలు పలుకువాడికి రాజు. ఎవరిని దీవిస్తున్నాడు దేవుడు? దేవుడు దీవించాలనుకుంటున్నాడు. కమ్ డౌన్. సమాధాన పరచువారు ఆశీర్వదింపబడు. ఆమేన్. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని. మీరిద్దరు కొట్టుకున్న తర్వాత ఫోన్ చేయండి. కానీ ఎవరైతే సమాధాన పరచాలనుకుంటారో వాళ్ళు మధ్యలో వెళ్ళి, అమ్మా గొడవలు పడకండి, మనం దేవుని బిడ్డలు అని ఎవరైతే చెప్పగలరో వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెట్స్ కమ్ డౌన్. నీతి నిమిత్తము హింసింపబడు వారు ఆశీర్వదింపబడు. అబ్బా, దేవుడు అసలు ఫస్ట్ యేసు ప్రభు సర్మనే బ్లెస్సింగ్ నుంచి పర్సిక్యూట్ చేస్తాడు, హింసిస్తాడు, నిందిస్తాడు, అబద్ధ బోధకుడు అంటారు, దేవుణ్ణి కరెక్ట్ గా ఆరాధించండి, దేవుణ్ణి మోసం చేస్తున్నామంటారు. కానీ ప్రభు అంటాడు దాన్ని తీసుకుని బ్లెస్సింగ్ గా మారుస్తాను. ఆమేన్. ఫైనల్ గా నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి, ఎవరిని నిందించి, హింసించి మీ మీద అబద్ధములుగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ఆశీర్వదింపబడుదురు. మై గుడ్నెస్, సీ హౌ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ us. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. నీ జీవితంలో ఎవరైతే ఒక రాళ్ళు వేసారో దాన్ని తీసుకొని మహిమకరంగా మార్చి మళ్ళీ నీకు ఇస్తున్నాడు. తిట్లు అవన్నీ కూడా తీసేసి దాన్ని ఫిల్టర్ చేసి నిన్ను ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. మనకు గొలియాతులు ఉండాలా, నెబుకద్నెజర్లు ఉండాలా, ఫరోలు ఉండాలా. వాళ్ళు లేచినప్పుడు మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని చూడాలి. ఆమేన్. వెలుగు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చింది తెలుసా? చీకటి జనముల మీద అల్లాడుచు. The darkness was filled in that surface. అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. ఆమేన్. నీలో చీకటి లేనప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. ఎందుకంటే లోపల చీకటి లేదు. నీలో చీకటి ఉందా, దేవుడు ఒకటే అంటాడు, నీలో వెలుగు కలుగును గాక అంటాడు. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ గో టు 2 Corinthians 8:9. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. అసలు ఆయన దరిద్రాన్ని తీసుకుంటే మనం వెంట బ్లెస్ అయ్యాం. దట్స్ ద సీక్రెట్. ఆయన ధనవంతుడయ్యుండు ఏమయ్యాడు? దారిద్రతను అనుభవించి. వాక్యం సెలవిస్తుంది ఆయన దారిద్రత వలన మనము ధనవంతులమయ్యాం. ఆమేన్. ఆయన దరిద్రుడు అయితే తప్ప మనం ధనవంతులము కాలేదు.
ఆయన పేదరికంలోకి వెళ్తే తప్ప మనం బ్లెస్, ఆయన చీకట్లోకి వెళ్తే తప్ప మనం వెలుగులోకి. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ. దేవుడు ఒకటే అంటున్నాడు, ఆయన దరిద్రం వలన మనం ఏమయ్యాం చెప్పాలి. ఆమేన్. టుడే ఈవెన్ దో యు ఆర్ కర్స్డ్, బికాస్ ఆఫ్ జీసస్ యు విల్ బి బ్లెస్డ్. ఆమేన్. మన శాపము, మన పాపము క్రీస్తులోకి వెళ్తే క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదము మనలోకి వస్తుంది. రైట్. ఇక్కడ డాక్టర్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఎవరికైనా ఒక పేషెంట్కి కిడ్నీ బాగాలేకపోతే దే విల్ గో అండర్ డయాలసిస్. బ్లడ్ అంతా కూడా చెడిపోయింది కిడ్నీ పేషెంట్స్. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వైరు ఈ మిషన్ కనెక్ట్ చేస్తారు. ఏడు నుంచి ఒక వైరు ఇక్కడికి వెళ్ళింది, ఏడు నుంచి ఒక వైరు ఇక్కడికి వచ్చింది. ఓకేనా, బాగా గమనించండి. ఓకే, ఏడు నుంచి బ్లడ్ ఏమో ఇక్కడికి పోతుంది మిషన్ లో, అది లాగుతుంది మిషన్. బ్లడ్ అంతా తీసి ఇదిగో ఈ డయాలసిస్ మిషన్ లో ఆ బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేసి 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 మళ్ళీ ఆ పైప్ లో నుంచి ఇక్కడ వచ్చాం కదా. ఆమేన్. డయాలసిస్ అవ్వకముందు ఆమె రక్తము చాలా భయంకరంగా, ఎప్పుడైతే ఆమె డయాలసిస్ కూర్చుందో ఆ డయాలసిస్ మిషన్ ఏం చేసింది తెలుసా, రక్తాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తిరిగి ఇది జరుగుతూ ఉంటది. ఎన్ని అవర్స్? 6 hours బ్లడ్ తిరుగుడు 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 తిరుగుడు. బ్లడ్ పోతుంటది, బ్లడ్ వస్తుంటది, బ్లడ్ పోతుంటది, బ్లడ్ వస్తుంటది. కనిపించదు. ఇదే జరిగింది సిలువలో. అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్పిరిచువల్ డయాలసిస్. యేసు ప్రభు అనే ఈ డయాలసిస్ మిషన్ లోకి నా శాపాలన్నీ వెళ్ళిపోయాయి. ఈ శాపాలన్నిటిని ఆయన ప్యూరిఫై చేసి నాకేమిచ్చాడు? మళ్ళీ చదవండి స్క్రిప్చర్. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి ఆగండి. ఈ సిలువలో ఏం జరిగిందంటే మన లోపల ఉన్నటువంటి ఈ శాపాలన్నీ కూడా ఈ లోపలికి వెళ్ళిపోయాయి. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి శాపము ఏం జరుగుతుంది తెలుసా? ప్యూరిఫికేషన్ జరిగి ఇదిగో ఈ లోపల నుంచి మళ్ళీ తిరిగి నాకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ ధనవంతుడై ఉన్న ఇతను మన కోసం దరిద్రుడుగా మారాడు. ఆమేన్. మన దారిద్ర్యం అతనిలోకి వెళ్ళిపోయింది, అతని ధనం మనలోకి వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ ధనవంతుడు పేదవాడిగా మారిపోయాడు, ఈ పేదవాడు ధనవంతుడిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. హిస్ మెయిన్ అజెండా is to bless us. ఆయన మెయిన్ అజెండా ఏంటంటే మనల్ని దీవించాలి. ఆమేన్. Every cursed man, every cursed daughter, every cursed son, get ready to change your curses into blessing. Amen. ఈయనెవరు? Blessed man became a cursed man. మనం ఎవరము? Cursed man became a blessed man. Hallelujah. All because of Jesus. ఆమేన్. ఎలా ఒక శపించబడిన వ్యక్తి ఆశీర్వదించబడతాడు తెలుసా? యేసయ్య వల్ల. When you meet Jesus, నువ్వు యేసు ప్రభువుని కలిస్తే నీ శాపము ఆశీర్వాదంగా ఈ డయాలసిస్ మిషన్ లో ఏం చేస్తాడు? ఆ బ్లడ్ ని యేసయ్య ప్యూరిఫై చేస్తాడు. నువ్వు శపించబడ్డావని, నువ్వు శాపంలో ఉన్నవని భయపడకు. మన డయాలసిస్ మిషన్ మన దగ్గర ఉంది. ఆయన పేరే యేసయ్య. ఆమేన్. మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. మన పేదరికం ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదం మనకిస్తాడు. మన దరిద్రాన్ని ఆయన తీసుకొని ఆయన ధనం మనకిస్తాడు. ఆమేన్. That's how a cursed man becoming a blessed man. Hallelujah. A blessed man became a cursed man. మన కోసమే. ఆమేన్. భయపడకండి. ఈ శాపాలు పోవా, ఈ యొక్క బలహీనతలు పోవా, ఈ రోగాలు పోవా, ఈ పరిస్థితులు మారవా? మారుతాయి.
ఆయన దారిద్రత వలన మనం ధనవంతులం అయిపోతాం. ఆమె చెప్పండి, ఐ యామ్ రిచ్, నేను ధనవంతుణ్ణి. అది కొంచెం చెప్పడానికి చాలా టఫ్గా ఉంటుంది, చాలా చాలా కష్టం, కానీ చెప్పాలి. నేను కోటీశ్వరుణ్ణి. ఆమేన్. శపించబడిన మనము ఆశీర్వాదంలో అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్. ఎవరన్నా వచ్చి ఈ 100 రూపాయలు 1000 రూపాయలు ఉంచుకుంటే ఐ యామ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పచ్చు. నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, నా గురించి ఇబ్బంది పడకండి, దగ్గర పెట్టుకోండి అనే స్థాయికి ప్రభు మనల్ని పెంచుతుంది. ఆమేన్. ఇప్పుడు ఎవరెవరు 10 రూపాయలు ఇస్తారా, ఎవరెవరు 100 రూపాయలు, థ్యాంక్స్ మా నాయన మా అత్తమ్మ చెప్పి వంటి ఇచ్చింది. ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు మన ఆశీర్వాదాలను పెంచును కాక. హల్లెలూయా.